ఏపీలో జీఎస్టీ వసూళ్లు అక్టోబర్ నెలలో 9% క్షీణించాయి. స్లాబ్ రేట్ల సవరణ తర్వాత దేశవ్యాప్తంగా 2% వృద్ధి నమోదవగా ఏపీలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కర్ణాటక, తెలంగాణలో 10% చొప్పున, తమిళనాడులో 4% పెరుగుదల నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయాయి. రాష్ట్రంలో అక్టోబర్ జీఎస్టీ వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 3,815 కోట్ల నుంచి 3,490 కోట్లకు పడిపోయాయి. నికర వసూళ్లు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2023తో పోలిస్తే తగ్గాయి. 2023 అక్టోబర్లో 3,098 కోట్ల రూపాయలు ఉండగా ఈ ఏడాది అక్టోబర్లో 3,021 కోట్లకే పరిమితమయ్యాయి. స్లాబుల సవరణ తర్వాత పొరుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. కాగా ఒక్క ఏపీలోనే తగ్గుదల నమోదైంది. అక్టోబర్లో తెలంగాణ గ్రాస్ జీఎస్టీ వసూళ్లలో 10% వృద్ధి కనిపించింది. 5,211 కోట్ల నుంచి 5,726 కోట్లకు పెరిగినట్లు కనిపించింది. కర్ణాటకలో 13,305 కోట్ల రూపాయల నుంచి 14,395 కోట్ల రూపాయలు చేరుకున్నాయి. ఇక దేశవ్యాప్తంగా గ్రాస్ జీఎస్టీ వసూళ్లు 1.42 లక్షల కోట్ల రూపాయల నుంచి 1.45 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయి. ఏప్రిల్, అక్టోబర్ మధ్య ఏపీలో జీఎస్టీ వసూళ్లు గత ఏడాది కంటే కేవలం 2.7% పెరిగి 27,059 కోట్లకు పరిమితమయ్యాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 7.8% వృద్ధి నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి.